ఇవాళ మనం రాత్ ఆఫ్ టైటాన్స్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే అనగనగా బాగా పాతకాలం పేదవాసి పెద్దమ్మ టైము. అప్పట్లో దేవుళ్ళు దెయ్యాలు బాగా పోటీ పడి మరి తన్నుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ దేవుళ్ళు అంటే ఇండియన్ దేవుళ్ళు కాదు, గ్రీక్ దేవుళ్ళు. గ్రీక్ దేవుళ్ళు అందరికంటే పెద్ద హెడ్ జ్యూస్ అనమాట. సినిమా స్టార్ట్ అవగానే జ్యూస్ వాళ్ళ అబ్బాయి ప్రపంచంలోనే అతిపెద్ద రాక్షసుడు, అంటే వాళ్ళులా రాక్షసుడు గ్రీక్ లో. ఆ రాక్షసుని చంపేసి జనాలందరినీ కాపాడేసి ఒక విలేజ్ కి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని చేపలు పట్టుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నాడు. కొంపతీసి చేపలు గీపలు ఎవడన్నా పెట్టాడంటే అదేం లేదు. అప్పుడప్పుడు మన హీరో వాళ్ళ డాడీ వచ్చి, అదే గ్రీకు పెద్ద దేవుడు జ్యూస్, అతను వచ్చి వాళ్ళ కొడుకుతో చెప్తూ ఉంటాడు, అదే నీకు దేవుడు అవ్వాలని లేదంట, ఇలా మనుషుల మధ్య బతికితే దేవుడు ఎలా అవుతావు, నాతో పాటు వచ్చాయని చెప్పిన మనోడు అస్సలు వినకుండా భూమి మీదే ఒక సామాన్య మానవులా బతుకుతూ ఉంటాడు. కానీ పాప మనోడి వైఫ్ సినిమా స్టార్టింగ్ లోనే చనిపోతుంది, హీరో వాళ్ళ వైఫ్. అయితే చనిపోయే ముందు మనోడి వైఫ్ ఆఖరి కోరికగా ఏం చెప్తుందంటే, మనోడు మన హీరో ఒక పెద్ద దేవుడు అవ్వాలని, లేకపోతే కనీసం ఒక పెద్ద వీరుడు అవ్వాలని కాకుండా చేపలు పట్టేవాడు అవ్వాలనేదే ఆవిడ లాస్ట్ కోరిక. మరి వాళ్ళ ఆవిడ చనిపోయే ముందు చెప్పింది. అది కూడా చేయకపోతే ఏం బాగుంటది. మొదలుకే అసలు అది దెయ్యాలు ఆత్మలో తిరిగే కాలం. ఈ దరిద్రుడు నేను చెప్పింది వింటనాడా లేదా అని చెప్పి వాళ్ళ ఆవిడ తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకనే మన హీరో వాళ్ళ ఆవిడ అడిగిన మాటకి స్టిక్ అయిపోయి ఉంటాడు. అలాగని మనోడికి ఇష్టం లేదని కాదు, ఇష్టమే. కొడుకుతో పాటు హ్యాపీగా జీవిస్తాడు, ప్రశాంతంగా అక్కడే ఉంటాడు. అయితే మనోడు ఒక రోజు చేపలు పట్టుకుని ఏపుడు చేసుకుందామని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళ నాన్న జ్యూస్ కనిపిస్తాడు. దేవుళ్ళకే దేవుడైన జ్యూస్ వచ్చి ఏం చెప్తాడంటే, ఈయన వాళ్ళ కొడుకుని అడుగుతాడు, నాకు నీ సాయం కావాలి. భూమి మీద జనాలు దేవుడికి దండాలు పెట్టడం, మొక్కడం, పూజ చేయడం ఇవన్నీ ఆపేశారంట. పాపం ఇలా దేవుడు బాగా కష్టాల్లో ఉన్నట్టున్నాడు. అయినా ఏ ఊరిది, మంచిగా ఇండియా వచ్చి సెటిల్ అయిపోతే బెస్ట్. అయితే ఇంతకీన బాధ ఏంటంటే, జనాలు దేవుడిని పూజించకపోతే పూజించలేదు. దీనివల్ల ఏమవుతుందంటే దేవుళ్ళ యొక్క శక్తులన్నీ తగ్గిపోతున్నాయంట. ఆ శక్తులు తక్కువయ్యే కొద్దీ వాళ్ళ శిల్పాలు, కళాఖండాలు, వాళ్ళ సృష్టి అంతా నాశనం అయిపోతున్నాయంట. పాపం ఎన్ని కష్టాలు పెడుతున్నారు దేవుళ్ళని ఈ ఊళ్ళో మనుషులు. అయితే ఇలా తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడ సడన్ గా చిన్న భూకంపం లాంటిది ఏదో వస్తుంది. ఇంతకీ ఇక్కడ ఈ భూకంపం ఎందుకు వచ్చిందంటే, టాక్టస్ అనే ప్లేస్ యొక్క గోడలు బీట్లు ఎక్కువ ఇరిగిపోతున్నాయంట. నాసిరకం సిమెంట్ వాడు ఉంటది. ఇంతకీ టాక్టస్ అంటే ఏంటంటే, అదొక పెద్ద జైలు. అక్కడ ఎంతో దారుణమైన దరిద్రమైన దగులుబాజీ దయ్యాలన్నీ ఉంటాయంట. అందులోనే ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు క్రోనోస్. ఇంతకీ క్రోనోస్ ఎవడంటే మన జ్యూస్ వాళ్ళ నాన్న అన్నమాట, అంటే మన హీరో తాత. ఇంతకీ మన జ్యూస్ అంకుల్ ప్రాబ్లం ఏంటంటే, రోజు రోజుకి ఆ తలుపులు బాగా బీట్లు ఎక్కువైపోయి ఇరిగిపోతున్నాయి. ఒకవేళ అది మొత్తంగా ఇరిగిపోతే వాళ్ళ నాన్న రాక్షసుడు బయటకు వచ్చేస్తే ఆడు భూమి మీదకి వచ్చి మొత్తం అందరినీ లేపేస్తాడు. అందుకనే కొడుకు హెల్ప్ తీసుకుందామని ఈయన వచ్చాడు. మొత్తానికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని వచ్చి భూమి మీద పెట్టి జనాలు లేపుకొని అంటున్నారు ఈ ఊళ్ళో దేవుళ్ళు. వీటన్నిటికంటే మన జ్యూస్ బాధ ఏంటంటే, ఇదే విధంగా మనుషులు గాని దేవుళ్ళకి మొక్కడం మానేస్తే నెమ్మదిగా దేవుళ్ళు కూడా చచ్చిపోతారంట. ఇలా దేశంలో దేవుళ్ళ కంటే మనుషులకి ఎక్కువ డిమాండ్ పవర్ ఉన్నట్టుంది. అదంతా ఇన్నాక మన హీరో ఏం చెప్తాడు, మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం, తను చెప్పిన మాట నేను వినాల్సిందే, చేపలు పట్టాల్సిందే అని అంటాడు. నేను ఒప్పుకోను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తుంటాడు. మన జ్యూస్ అంకుల్ బాగా హర్ట్ అయ్యి, అంతేలేదా చిన్నప్పటి నుంచి నేను నానా సంకల్ నాకు బాగా పెంచి దేవుని చేస్తానంటే ఇప్పుడు నీకు నాన్నొద్దు అమ్మొద్దు గర్ల్ ఫ్రెండ్ కావాలని చెప్పి తిరుగుతున్నావు, కాలం మారిపోయింది, తల్లిదండ్రులకు వాల్యూ లేకుండా పోయింది అని అంటాడు. ఓకే పాపం బాగా ఎమోషనల్ అయినట్టున్నాడు. దానికి మన హీరో ఏం చెప్తాడు, మీ నాన్న కూడా ప్రపంచం నాశనం చేద్దామని చెప్పి ఒక గోల్ పెట్టుకొని ఉన్నాడు, అదే తాత. నువ్వేమన్నా మీ బాబుకి హెల్ప్ చేస్తున్నావా, నువ్వు కూడా చేయట్లేదుగా, నా దగ్గర సొల్లేక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు ఇట్లాంటి పొగబోతు ఆన్సర్లు ఏంటంటే ఏడో మండుతుంటదండి. కట్ చేస్తే మన జ్యూస్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకుని వెంటేసుకొని వాళ్ళ చిన్న తమ్ముడు దగ్గరికి వెళ్తుంటారు. అందరూ గుహల్లో పడి దిగుతున్నారు. సో వీళ్ళంతా ఇప్పుడు జ్యూస్ వాళ్ళ చిన్న తమ్ముడు దగ్గరికి వెళ్తారు. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, గోడలన్నీ ఇరిగిపోతున్నాయి కదా, వాడు పెచ్చులన్నీ ఓడబేకేసి సిమెంట్ వేసి పెయింట్ వేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళ వల్ల వీళ్ళందరూ బాబు బయటకు రాకుండా చేయడానికి అదే రాక్షసుడు. కానీ వీళ్ళంతా చిన్న తమ్ముడు దగ్గరికి వెళ్తే ఆ చిన్న తమ్ముడు హ్యాండ్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన జ్యూస్ వాళ్ళ పెద్ద తమ్ముడు కొడుకు వీళ్ళంతా ఆల్రెడీ పెయింట్ డబ్బాలు తెచ్చుకో ఉంటారు పెయింట్ వేద్దామని. కానీ అక్కడ ఉన్న చిన్న తమ్ముడు గాడు జైల్లో అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాక్షసులను రిలీజ్ చేసేసి వచ్చిన వీళ్ళ ముగ్గురు మీదకి అటాక్ చేయించేస్తాడు. ఆ దయ్యాలు వచ్చి జ్యూస్ వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని తంతుంటారు. జ్యూస్ తమ్ముడు వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు కదా, వాడిని ఏం చేయరు, ఎందుకంటే వాడు కూడా ఆ చిన్న అన్నయ్యతో కలిసిపోతాడు. వీడి అన్న తమ్ముడు కొడుకులు తాత ఏం ఆప్తం చేసేసారు వీళ్ళు. ఏదో ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు జ్యూస్ వాళ్ళ చిన్న తమ్ముడు అలాగే పెద్ద తమ్ముడు కొడుకు వీళ్ళిద్దరు కలిసి ఈ జ్యూస్ ని పెద్ద దేవుడిని ఖైదీ చేసేస్తారు. ఇంతకీ ఇలాకేం నొప్పి వచ్చింది, కొంపది జ్యూస్ వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ నాన్న అయిన పెద్ద రాక్షసుని విడిపిద్దాం అనుకుంటున్నాడా అంటే బొక్క అంత సీన్ లేదు. మనుషులు ఇప్పుడు దేవుడిని మొక్కడం లేదు కదా, దీనివల్ల వీళ్ళందరూ దేవుళ్ళు కదా, వీళ్ళ శక్తులు తగ్గిపోయి అమరత్వం పోతుంది. ఇంకా భూమి మీద ఉన్న మనుషులతో పెట్టుకుంటే పని అవ్వదని చెప్పి ఈ రాక్షసుని బయటికి ఇడిపించేసి వాడి దగ్గర నుంచి శక్తులు అప్పుగా తీసుకుందామని ప్లాన్ వేసారు. జ్యూస్ ని బంధించేశారు కదా, దానివల్ల టాటస్ అదే జైలు గోడలన్నీ ఇరిగిపోయి భూమి మీద బొక్కలు పడిపోయి భూమి లోపల నుంచి రాక్షసులు అందరూ జైల్లో నుంచి బయటకు వచ్చేస్తా ఉంటారు. అలా 1 by 1 అన్ని వస్తూ ఉంటాయి. అందులో 2 తల్ల రాక్షసుడు మాత్రం హీరో ఉండే విలేజ్ కి వెళ్తాడు. అది చూడగానే మనోడికి ఊపు వచ్చేసి కత్తి పట్టుకుని అక్కడికి ఏదో బొమ్మ వచ్చింది అన్నట్టు దాని మీద పడిపోయి పొడిచి పక్కనే ఉన్న చైన్లతో కట్టేస్తాడు. మనోడి దగ్గర చాలా బలం ఉంటది, దేవుడు అవ్వకముందు ఇన్ని బలం ఉంది వీడికి. కానీ వాళ్ళ ఆవిడ మాట జవ దాటకూడదని చేపలు పట్టుకుంటూ ఉంటాడు. మనోడు ప్రేమాంధుడులా ఉన్నాడు. ఫైట్ కంప్లీట్ అయిపోయింది. మనోడికి దెబ్బలు తగలడం వల్ల ఒక ఆవిడ వచ్చి మనోడు పట్టుకుని ఒక రూమ్ లోకి తీసుకొని తలుపు వేసేస్తుంది. అది డాక్టర్ లేండి. ఆవిడ మనోడి కుట్లేస్తూ చెప్పిద్ది, నువ్వు దేవుడు కొడుకు అని నాకు తెలుసు, ప్రజెంట్ సిచ్యువేషన్స్ నిజంగానే చేంజ్ అయిపోయాయి, నువ్వు మళ్ళీ దేవుడు అవ్వాల్సిన అవసరం వచ్చింది అని చెప్పిద్ది. దానికి మనోడేమో మరి మా ఆవిడ చేప
చేపలు పులుసు అది ఇది అంటుంటే దానికి ఆవిడ బొక్కాచలేకు అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, ఒక రాక్షసుడు వచ్చాడు చంపేశావు, ఆ తర్వాత ఎన్ని వస్తాయి అనుకుంటున్నా, నెక్స్ట్ టైం వచ్చిన రాక్షసుడు డైరెక్ట్ గా వచ్చి మీ కొడుకుని నవ్వులేస్తే దోలు దిగిపోద్ది నీకు వెళ్ళిపోయి ఇంకా అని చెప్పిద్ది. మనోడు వద్దు ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి వెంటనే వాళ్ళ కొడుకును పట్టుకొని ఏదో ఒక పెద్ద ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని విగ్రహాలు ఎరిగిపడి ఉంటాయి. అంటే అది ఒక పెద్ద గుడి లాంటిది. జ్యూస్ వాళ్ళ ఫ్యామిలీ దేవుళ్ళు మొత్తానికి సంబంధించిన ఒక పెద్ద గుడి. పాపం అన్ని పాడైపోయి ఉంటాయి. ఏమైందా అని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు జనాలు దేవుడిని మొక్కడం మానేశారు కదా, అందుకే ఇలా అయిందంట. ఒక్కగాళ్ళు మొక్కడం మానేశారు, ఓకే, ఇప్పుడు ఏంది మొక్కలు చేసి విగ్రహాలు అమ్మేస్తున్నారు బయట. ఈ ప్లేస్ అంతా అలాగే తయారై ఉంటది. అప్పుడే అక్కడికి జ్యూస్ వాళ్ళ పెద్ద తమ్ముడు కుంటుకుంటూ వస్తాడు. ఇతను ఆ గుహలో రాక్షసులు వాటి నుంచి తప్పించుకొని ఎలాగో వచ్చేసి ఉంటాడులేండి. ఇందాక పెయింట్ వేద్దామని వెళ్ళాడు కదా, వెంటనే మన హీరో అక్కడికి వెళ్ళి అంకుల్ ఏమైంది అంకుల్, సారీ బాబాయ్ కదా, బాబాయ్ ఏమైంది బాబాయ్, జనాలు మిమ్మల్ని మొక్కట్లేదు, ఓకే కొంప తీసి కొట్టడానికి మీదకి వచ్చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఈయన విషయం చెప్తాడు. అక్కడ జైల్లో మీ బాబుని కట్టేసి పెట్టారు. అందుకే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే జ్యూస్ శక్తులన్నింటినీ తీసేసి ఆ శక్తుల్ని అక్కడ ఉన్న రాక్షసుడు లోపలికి పంపిస్తున్నారు. అలా పంపించి ఆ రాక్షసుడిని మేలు కొలపడానికి ట్రై చేస్తున్నారు. ఈ జ్యూస్ దగ్గర చాలా శక్తులు ఉంటాయిలేండి, కానీ పాపం ఆయనకి ఆ శక్తులన్నీ ఉపయోగించి అక్కడ నుంచి ఎలా విడిపించుకొని బయటకు రావాలో తెలియట్లేదంట. మరి శక్తులు ఉండేందుకు మనోడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంకుల్ సి బాబాయ్ అని అడుగుతాడు. అప్పుడు ఈ అంకుల్ ఏం చెప్తాడంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక క్వీన్ ఉంటుంది, ఆ క్వీన్ ఒక అరెస్ట్ చేసింది, ఆడెవడో కాదు నా కొడుకేలే తాగి రోడ్డు మీద కాల్ చేస్తా అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పడేసింది, నువ్వు గానీ వాడి దగ్గరికి పోయావంటే వాడు నిన్ను ఒక ముసలాయన దగ్గర తీసుకొని వెళ్తాడు. ఆ ముసలాయన ఏం చేస్తాడు, ఆయన దగ్గర గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఉందంట, ఎక్కడికి అదే ఆ జైలు ఉంది కదా రాక్షసులు ఉండే జైలు, వాళ్ళ నాన్న కిడ్నాప్ చేసి పెట్టారు జ్యూస్ ని, ఆ లొకేషన్ ఆయన దగ్గర ఉందంట. ఎందుకంటే ఆ జైలు కట్టింది ఆ ముసలాయనే. అతని దగ్గరికి వెళ్ళామంటే ఆయన లొకేషన్ ఇచ్చి మీ నాన్న దగ్గర తీసుకొని వెళ్తాడు, అప్పుడు నువ్వు మీ నాన్నను కాపాడొచ్చు అని చెప్తాడు. ఈ అంకుల్ గాడు మాత్రం మాటికి ఓయో రూమ్ కి వెళ్తున్నట్టు ఆ జైలుకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత అన్ని దెబ్బలు తగిలిన జైలు నుంచి ప్రశాంతంగా డెక్కుంటూ భూమి మీదకి వచ్చేసాడు. కానీ వీడికి మాత్రం అడ్రస్ చెప్పకుండా కొండలు ఎక్కాలి, నదులు దాటాలి, సముద్రాలు మునగాలి, అవన్నీ చేస్తేనే మీ నాన్న దగ్గరికి వెళ్తామని కాకమ్మ కబుర్లు అని చెప్తున్నాడు. హీరో నేను ఎలాగైనా వెళ్తానులే కానీ మిమ్మల్ని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా అని అడుగుతాడు. దానికి ఈ అంకుల్ ఎలా నేనేమో మనిషిలాగా అనిపిస్తున్నాను నీకు, నేను దేవుడిని, దేవుడు హాస్పిటల్కి బాగు, ఇదిగో నా ఈ గుణపని నీకు ఇస్తున్నాను, ఇందులో ఎన్నో శక్తులు ఉన్నాయి, వీటిని శుభ్రంగా వాడుకో అని చెప్పి పాపం అతను అక్కడే బూడిదై చనిపోతాడు. ఇప్పుడు మనోడు తన కొడుకుని అదే విలేజ్ లో వదిలేసి ఒక గుర్రం నడుపుకుంటూ కాదు ఎగురుకుంటూ ఆ క్వీన్ దగ్గరికి వెళ్తాడు. అదే రాజ్యంలో క్వీన్. ఈ గుర్రం ఎగురుకుంటా పోతున్నాడే, అలాగే హ్యాపీగా గాల్లో బాగా పైకి ఎక్కిపోతే అటు ఇటు చూస్తే ఏడో ఒకటి జైలు కనిపించినా కనిపించిద్దాం. మనోడు అలా గుర్రం ఎక్కేసి డైరెక్ట్ గా క్వీన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వీడు క్వీన్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఎలా కలిసాడంటే ఈ క్వీన్ కి మనోడు బాగా ముందు నుంచే తెలుసంట, మేబీ కాలేజ్ లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటది. మనోడు వెళ్ళి క్వీన్ కి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. వెంటనే వీళ్ళు జైల్లో తాగి పడిపోయి ఉన్నాడు కదా అదే మన అంకుల్ కొడుకు, వాడి దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తాడు. ఎంత చెప్పినా ఇడు ఏం వినడు, అసలు జైల్లో ఉన్నాడు. అప్పుడే మన హీరో చెప్తాడు మీ నాన్న చచ్చిపోయాడు అని. పాపం అప్పుడు బాగా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే మన హీరో మన ఇద్దరం దేవుళ్ళ కొడుకులం, అన్నాదమ్ములం, ఇంకో 4 రోజులు ఇలాగే వదిలేస్తే జనాలు దేవుడు అనే పదం కూడా మర్చిపోతారు. అయినా సరే వీడు ఎంత చెప్పినా ఆలోచిస్తూనే ఉంటాడు. అంటే ఇడేమి ప్రజెంట్ దేవుడు బతుకు బతకడం లేదు కదా, తాగేసి రోడ్డు మీద దిగుతా ఉన్నాడు. వీడికి ఇంకేదైతే ఏమి సరే ఇలాగైతే కనీసం బయటనా తిరగొచ్చని ఒప్పేసుకొని ఇప్పుడు మన క్వీను, కొంతమంది భటులు, అలాగే మన హీరో ఇంకా తమ్ముడు అందరు కలిసి ఆ ముసలాయన దగ్గరికి వెళ్తారు. అదే జైలు కట్టించిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన లొకేషన్ తెలుసు ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్తున్నారు. పాపం వాడికి కట్లన్నా ఇప్పండి అయ్యా. అయితే మనోడు ఇప్పుడు ఏం చెప్తాడంటే ఆ ముసలోడు మామూలుడు కాదు, వాడు జైలు మాత్రమే కట్టలేదు, వాడు చాలా ఆయుధాలను కూడా తయారు చేస్తాడు. మీ నాంది మా నాంది ఇంకో నాంది అందరు ఆయుధాలు కూడా చేసిందాడే. ఆ ఆయుధాలన్నింటినీ కలిపామంటే ఒక గొప్ప ఆయుధం అయింది, దాంతో రాక్షసుని ఈజీగా లేపేయచ్చు అని చెప్పి విషయం చెప్తాడు. అంటే జ్యూస్ దగ్గర ఉన్న ఒక ఆయుధం, జ్యూస్ కి 2 తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఆయుధాలు, ఆ 3 ఆయుధాలు కలిస్తే ఒక పెద్ద ఆయుధం తయారైంది. అయితే ఇప్పుడు వీళ్ళు ముసలాయిని ఎత్తుక్కుంటూ ఆ దట్టమైన అడవిలోంచి వెళ్తూ ఉంటారు. అడవంతా రకరకాల ట్రాపులు పెట్టుంటాయి. ఈ తాగుబోతాడు అటు ఇటు ఊక్కుంటా పోయి డైరెక్ట్ గా ట్రాప్ లోనే పడతాడు. వాడు ఆ ట్రాప్ లో పడగానే ఏదో ఒక శక్తి వాడిని లాగేస్తది. తేమలేని ఓడ్ల మధ్య నుంచి లాగేస్తా ఉంటది. మన హీరో అన్నిటి నుంచి తప్పించుకుంటూ వాళ్ళ తమ్ముడిని కాపాడడానికి పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాడు. అప్పుడే ఎదురు నుంచి ఒక పెద్ద ఒంటి కన్ను పిల్లమణిగాజు వస్తాడు. ఇటు పిల్లమణిగాజు ఏదో పంది మణిగాజులా ఉన్నాడు. ఇప్పుడు పక్కనే ఉన్న పెద్ద పెద్ద చెట్లని టూత్ పిక్స్ లా పీకేసి మన హీరోని చంపడానికి బాగా ట్రై చేస్తాడు. కానీ మనోడేం తక్కువ కాదు కదా, ఆ రాక్షసుని ఎరగొట్టి కత్తితో ఆడాడ చెక్కిలి గింతలు పెట్టి తాడుతో కట్టేసి కింద లాగి పడేస్తాడు. కింద పడిపోయిన తర్వాత వాడి మీదకి ఎక్కి మనోడు వాళ్ళ అంకులు ఇచ్చిన గుణపం ఉందిగా దాంతో పొడిచేయబోతాడు. అప్పటికే పిల్లమణిగాజు వల్ల మిగతా బ్యాచ్మేట్స్ అంతా అక్కడికి వస్తారు. మనోడు చేతిలో ఆయుధం చూడగానే అక్కడ వచ్చిన వాళ్ళంతా నువ్వే మా దేవుడివి అని చెప్పి మోకాల మీద నుంచి ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు మనోడు తమ్ముడిని వదిలేసి దారి చూపించి ఆ ముసలోడు దాకా తీసుకొని వెళ్తారు. అందరు కలిసి ఆ ముసలాయన దగ్గరికి వెళ్తాడు. వీళ్ళందరిని చూసి ఆ ముసలోడు ఆశ్చర్యపోతాడు. వీళ్ళు జరిగిన విషయం మొత్తం ఇతను చెప్తాడు. అప్పుడు ఈ తాత ఏం చెప్తాడంటే ఒకవేళ ఆ క్రోనస్ అదే ఆ రాక్షసుడు నీ తాత బయటికి గాని వచ్చాడంటే భూమి మీద ఉన్న జనాలందరినీ కైమా కింద కొడతాడు అని చెప్తాడు. అది విన్న హీరో అది మాకు తెలుసయ్యా, ముందు ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు. దానికి ముసలోడు బాగా హట్ అయ్యి నేను బాగా ముసలోడిని అయిపోయాను, నా దగ్గర శక్తులు కూడా ఏమీ లేవు, ఒకప్పుడు నేను దేవుడిని కానీ ఇప్పుడు కాదు, ఒక్కడంటే ఒక్కడు కూడా నాకు మొక్కట్లేదు, సో నా శక్తుల్లో ఛార్జింగ్ ఏం లేదు అని చెప్తాడు. అప్పుడు మన హీరోయిన్ అదే క్వీన్ వచ్చి డైలాగులు చెప్పిద్ది. చాలండి సినిమా మొత్తం నడుస్తూనే ఉండిద్ది, డైలాగులు ఏమి ఉండవేమో అనుకున్నా. క్వీన్ వచ్చి ఇప్పుడు నువ్వు మనిషివి, మనిషి తెలుసుకుంటే ఏదైనా సాధించగలడు, నువ్వు కూడా సాధించగలవు అని చెప్పగానే మన తాత కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చిద్ది. ఇప్పుడు ఆ జైలు కట్టింది మన తాతే కదా, దాన్ని బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి ఉంటాడు. ఆ బ్లూ ప్రింట్ మొత్తం చూపించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఇది కట్టేటప్పుడు చిన్న స్వరంగం
కూడా ఒకటి కట్టాను, ఇందులో నీ సీక్రెట్ వేలో నుంచి కానీ మనం వెళ్తే ఈజీగా జైలు లోపలికి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా మీ నాన్నని ఆ రాక్షసుడు ముందే కట్టేసి ఉంటాడు, అప్పుడే శక్తులన్నీ ఈజీగా అబ్జర్వ్ అవుతాయి, అక్కడ దాకా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఈ బొక్కలో గూగుల్ మ్యాప్ అడ్రస్ చెప్పడానికి నాకు శక్తులు లేవు, నేను మనిషిని అయ్యాను రోజు స్పీచ్, దానికి తగ్గట్టుగా మళ్ళీ మనకి మోటివేషన్ స్పీచ్, అంత టైం వేస్ట్ కాకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని ఆ వే ఉందిగా సీక్రెట్ ప్లేస్ అక్కడ దాకా తీసుకుని వెళ్తాడు. అప్పుడే అక్కడికి సడన్ గా వాడు వస్తాడు. వాడు మన హీరో వల్ల పెదనాన్న కొడుకు, వాడు కూడా రాక్షసులతో కలిసిపోయాడని స్టార్టింగ్ లో చూసాం కదా, వాడు వచ్చి వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. వాడు వచ్చి ఒక్కొక్కరిని ఎరగొడుతూ ఉంటాడు, అందరిని పైకెత్తి గోడకేసి గుద్దేస్తూ ఉంటాడు. అంటే ఇడు యుద్ధ దేవుడు అంట. ఇంకా యుద్ధ దేవుడితో యుద్ధం ఎవడు చేస్తాడు, మన ముసలోడు సైడ్ కి వెళ్ళిపోయి గోడ దగ్గరికి వెళ్తాడు. సీక్రెట్ డోర్ లాగేదో ఉంటే అక్కడ ఏదో బటన్ నొక్కగానే అది ఓపెన్ అయిపోద్ది. తలుపు ఓపెన్ అయిపోగానే అందరూ ఇటువంటి యుద్ధం తర్వాత చేద్దాం అని చెప్పి పిలవగానే ప్రతి ఒక్కరు లగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఈ లోపల యుద్ధ వీడు ఏంది ఈగలు తోలుకుంటా ఉన్నాడు అంటే, లేడు, వాళ్ళందరిని పంపించేసి మన తాత అక్కడే ఉండిపోతాడు ఈడు ఆపడానికి. ఈడొచ్చి ఆ ముసలోని లేపేస్తాడు, కానీ ఈ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. సో ఇప్పుడు ఆ క్వీన్, మన హీరో తమ్ముడు అందరూ లోపలికి వెళ్ళిపోయారు కదా. వీళ్ళు లోపలికి వెళ్లే కొద్దీ మధ్య మధ్యలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఒక్కొక్క దాని నుంచి తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే మనం జ్యూస్ ని చూస్తాం. మన జ్యూస్ ని కట్టేసి జ్యూస్ అంతా పిండేస్తున్నారు ఆ రాక్షసుని యాక్టివేట్ చేయడానికి. ఇప్పుడు ఆ జ్యూస్ వాళ్ళ చిన్న తమ్ముడి దగ్గరికి పిలిచి, నువ్వు చేసిన తప్పులన్నిటికీ నేను క్షమించేస్తున్నాను, నేను నిన్ను క్షమించేశాను కాబట్టి నువ్వు కూడా నన్ను క్షమించేసి నా కట్లు ఇప్పి అని అడుగుతాడు. ఓకే, జ్యూస్ వాళ్ళ తమ్ముడు పప్పలాగున్నా అంత ఎదు పప్పేం కాదు. ఇటు కోపం వచ్చి మన జ్యూస్ తో, నేను నిన్ను క్షమించాలి కాబట్టి నువ్వు నన్ను క్షమించావు, కాకపోతే నువ్వు నన్ను క్షమించే ఛాన్స్ ఉందా, ఛాన్సే లేదు. అది వినగానే మన జ్యూస్, మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకో అని చెప్పగానే మనోడు అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. గుర్తు తెచ్చుకొని కరిగిపోయి అన్నయ్య అని చెప్పి నిజంగానే ఎదిపాప అయిపోతాడు. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్యని అక్కడి నుంచి విడిపించేద్దాం డిసైడ్ అయిపోతాడు. వీడి కొండ పప్పగాడు ఈడు నానా ప్రయత్నాలు ఇంతసేపు చేసింది ఎందుకు మరి, ఒక్క డైలాగ్ కి చేంజ్ అయిపోవడానికి ఎంతసేపు ఇంత చేసాడు ఈడు. అయితే చూసా నాకే ఒళ్ళు మండిపోయింది, ఈడు పార్ట్నర్కి ఒళ్ళు మండదా, అదే ఎంతసేపు బయట యుద్ధం చేశాడుగా సెకండ్ వాడొచ్చి పొలకా మొహం కూడా ఇంతసేపు మనం ఇదంతా చేసింది ఈ పనికి మన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని ఆపేయడానికంట అని చెప్పి వీళ్ళ అంకుల్ని కింద పడేసి తొక్కుతా ఉంటాడు. అప్పుడే జ్యూస్ యొక్క ఆయుధం తీసుకొని ఆ అంకుల్ని వేసేద్దాం అనుకుంటాడు, కానీ అది జ్యూస్ ఆయుధం కదా, జ్యూస్ ముందే దాన్ని వాడే అంత సీన్ లేదు, ఆయన ఇన్యాక్టివ్ చేసేస్తాడు అతని ఆయుధాన్ని. ఆయుధాలన్నీ ఎలిమినేట్ అయిపోగానే వాళ్ళిద్దరు మాకు వద్దని చెప్పి కుస్తీ పోటీ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోతాడు. ఈ లోపు మన హీరో సొంగం నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఈడొచ్చి ఇడిపించడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అలా అయితే అవ్వదు కదా, వాడు మనిషి కదా, దేవుడు అయి ఉంటే ఏదో చేసి ఉండేవాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అందుకే మొత్తుకుంది, దేవుడు అవుగా అని చెప్పి. ఇంటేగా చేపలు పడతాను ఉండిపోయాడు. కానీ ఇప్పుడు మనోడు ఏం చేసినా లాభం లేదు, ఎందుకంటే జ్యూస్ వాళ్ళ బాబు అదే రాక్షసుడు ఫుల్ గా యాక్టివేట్ అయిపోయి పైకి లెగుతా ఉంటాడు. ఇటు కూర్చుంటేనే ఎంత ఉన్నాడు, లెగితే ఎంత ఉంటాడు. కానీ లోయలో పడిపోయిన మన బాబాయ్ మళ్ళీ పైకి వచ్చి జ్యూస్ ని ఇడిపించేస్తాడు. ఇంకా లోయలో పడ్డ అతను కూడా బయటకు వస్తాడు. ఇంకా అన్నయ్య తమ్ముడు కొడుకుని తాతని దీని యాదవ ఫ్యామిలీ అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఎవరిని కొడుతున్నారో ఏం అర్థం కాదు, కొట్టి అప్పుడు అంతా బాగా అలిసిపోయి ఉంటారు. ఇంకా వెంటనే మనం జ్యూస్ ఒక ఆయుధం తీసుకొని నేలకేసి గుద్దేస్తాడు. దాంతో అక్కడి నుంచి అందరిని బయటికి తీసుకొని వచ్చేస్తాడు. అందరూ కలిసి ఆ రాజ్యానికి వెనక్కి వచ్చేస్తారు అనమాట. ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళంతా యుద్ధానికి రెడీ అయిపోతారు. ఖచ్చితంగా దెయ్యాలు వస్తాయి కదా, అదే రాక్షసుడు గోలోంచి బయటకు వచ్చేస్తున్నాడు కదా. ఇప్పుడు మన హీరో వాళ్ళ తాతను చంపాలంటే రాక్షసుడిని ఖచ్చితంగా 3 కావాలి ఆయుధాలు. 2 ఆయుధాలు ఆల్రెడీ మనోడి దగ్గర ఉన్నాయి, కానీ 3వ ఆయుధం అదే జ్యూస్ ఆయుధం అది వాడి దగ్గర ఉంది. ఆ రాక్షసుడికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు కదా బాబాయ్ కొడుకు, అది వాడి దగ్గర ఉంది కదా. అందుకే మన హీరో టెలిపతితో వాడికి ఫోన్ చేస్తాడు, అన్నయ్య దమ్ముంటే నాతో వచ్చి ఫైట్ చేయాలి అని చెప్పి. అది వినగానే మన అన్న ఎగేసుకుంటూ వచ్చేసి మన హీరోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అన్నదమ్ములు బేభత్సంగా కొట్టుకుంటారు అనుకోండి, కానీ ఈ లోపే ఆ తాతగాడు కూడా సైన్యం మొత్తం తీసుకొని వచ్చి రాక్షసులందరినీ ఎత్తుకొని వచ్చి భూమి మీదకి యుద్ధానికి వచ్చేస్తాడు. జైల్లో ఉన్న ఖైదీలందరినీ తీసుకొని వచ్చేస్తాడు భూమి మీదకి. వీళ్ళందరూ మనుషుల మీద పడి చంపేస్తూ ఉంటారు. ఈ రాక్షసుడు గాడి అనుచరులంతా బేభత్సంగా ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చంపడం ఎవరి వల్ల కావట్లేదు. గ్రైండర్ లో పిండి నలుపునట్టు ఒక్కొక్కరిని పిండి చేసేస్తూ ఉంటారు. జ్యూస్ టెంట్ లో పడుకో ఉంటాడు కదా. అప్పుడే వాళ్ళ తమ్ముడు అక్కడికి వచ్చేసి, అదే బాబాయ్ నీకు నా శక్తుల్లో సగం నీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు నిద్రపోయినంత వరకు చాలు పదా మనం బయటికి ఫైట్ చేద్దాం అంటాడు. జ్యూస్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు టెంట్ లో నుంచి బయటకు వచ్చి రాక్షసులందరిని చంపేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్నని అదే రాక్షసుని చంపే అంత శక్తి అయితే లేదు కదా ప్రెజెంట్. పీల్చి పిప్పి చేసేసారు, ఇంకేం మిగులుద్ది. కానీ అప్పటికే మన హీరో అటు సైడ్ వాళ్ళ పెద్దన్నని ఓడించేసి 3 ఆయుధం కూడా తీసుకొని 3టిని కలిపేసి రెక్కల గోదం ఎక్కేసి ఆ 3టిని కలిపిన పెద్ద ఆయుధంతో వాళ్ళ తాతను చంపడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ తాత ఏమో మామూలోడు కాదు కదా, రగులుతున్న రావాలా ఉంటాడు. అసలు దగ్గరికి వెళ్ళడం కూడా కష్టం ఉంది. వీడు పిల్లల్ని ఎలాగ అన్నాడు ఎంతమందిని, అది కూడా ఆ సీక్రెట్ లో మనకెందుకులే. కానీ హీరో రెక్కల గోదంతో ధైర్యం చేసి రాక్షసుడు నోటి దాకా వెళ్ళిపోయి నోట్లో నుంచి ఆయుధం తీసుకుని గుండెల్లో పొడిచేస్తాడు. అంతే, ఒక్క దెబ్బ పడకనే వాళ్ళ తాత మొక్కలు అయిపోయి బూడిదైపోయి పైకి వెళ్ళిపోతాడు. పనికి మళ్ళీ తెంగోళ్ళు ఈ 3 ఆయుధాలు వీళ్ళ దగ్గర ముందు నుంచే ఉన్నాయి కదా. ఎద్దపోయిన వాళ్ళ బాబు లేచి మళ్ళీ ఏదో ఒక వస్తాడని తెలిసినప్పుడు ఆయుధం తీసుకొని ముందే పొడిచేసి ఉంటే అయిపోయేది కదా. లాస్ట్ దాకా తీసుకొని వచ్చి గెలికించుకొని మరి సత్తనాడు. ఇంకా మన హీరో ఎంతో ఆనందంగా వాళ్ళ నాన్న దగ్గరకు వస్తాడు. వాళ్ళ నాన్న 4 ముచ్చట్లు చెప్పి నా టైం అయిపోయింది, నేను వెళ్తాను బాబు అని చెప్పి ఆయన కూడా బూడిదైపోతాడు. ఆ తర్వాత మనోడు వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ బాబాయ్ ఏమో, నువ్వు దూరంగా ఉండవు బాబు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు బూడిదైపోతున్నారు, ఆ మడుగు నేను పోతా అని చెప్పి అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. హీరో తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి మన క్వీన్ కి ముద్దు పెట్టేస్తాడు. చెప్పానుగా కాలేజీలో ఎక్స్లా అయి ఉంటదని. లాస్ట్ గా మనోడిని కొడుకు అడుగుతాడు, నాన్న మనం చేపలు పట్టడానికి మళ్ళీ ఎప్పుడు వెళ్తాము అని. దానికి మన హీరో చేపలేవు వేయలేవు, ఇంకా మనం యుద్ధం చేసుకుంటూ యుద్ధ వ్యూహంలో ఇక్కడే
ఉంటాం అని ఒక కత్తి ఎత్తాడు. ఆ బొడ్డోడు ఆ కత్తి తీసుకొని దీంతో ముక్కలు చేసి చేపల పులుసు పెట్టుకొని తింటే ఉంటది అని అనుకుంటాడు. సినిమా అయిపోద్ది. వీడియో నచ్చిందా? నచ్చుంటే లైక్ కొట్టేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి కొత్త మూవీస్ ఏమైనా ఉంటే చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.